హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆన్ 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో రిగార్డింగ్ హోల్డింగ్ ద సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఫర్ లోక్సభ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి జేపీసీ ముందు వచ్చిన వన్ ఆఫ్ ద ప్రైమ్ రికమెండేషన్లు జేపీసీకి బ్యాలెట్ పేపర్ ఈవీఎంతో ఎలక్షన్స్ కాకుండా బ్యాలెట్ పేపర్ ఎలక్షన్కి వెళ్తే బాగుంటుంది అనేసి ఎక్కువ మంది మెంబర్స్ ప్యానల్కి ఈ రికమెండేషన్ సబ్మిట్ చేసే ప్రయత్నం చేశారు. బట్ జేపీసీ ఏం చేసిందంటే, మన దగ్గరకు వచ్చిన జేపీసీ బిల్ యొక్క ప్రైమ్ మోటో ఏంటి అంటే, దేశం మొత్తానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ని కండక్ట్ చేసేదానికి 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ లోక్సభ యాజ్ వెల్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, తర్వాత యూనియన్ టెరిటరీస్ ఏవైతే అసెంబ్లీస్తో కూడుకుని ఉన్నాయో, పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి అసెంబ్లీస్, సో వీటికి సైమల్టేనియస్గా ఎలక్షన్స్ కండక్ట్ చేసే దానికి ఫీజిబిలిటీస్ గురించి ఈ జేపీసీ స్టడీ చేయాలి తప్ప మళ్ళీ బ్యాలెట్ పేపర్కి వెళ్ళాలా లేదా అనేది మాత్రం మనకు పర్వ్యూలో లేదు, మన యాంబిట్లో లేదు, మనం దీన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు అనేసి తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేశారు. బట్ చాలామంది అయితే జేపీసీ కమిటీలో ఉన్నోళ్ళు చాలామంది ఈ బ్యాలెట్ పేపర్కి మళ్ళీ ఎలక్షన్ ఎలాగో అంతకుముందు ఉన్నటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ 1952లో 52 నుంచి 1967 వరకు ఆల్మోస్ట్ ఒక 15 years 12 to 15 years వరకు సైమల్టేనియస్ ఎలక్షన్స్ భారతదేశంలో జరిగినాయి. తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ప్రీమెచ్యూర్ డిజల్యూషన్ ఆఫ్ అసెంబ్లీస్ జరగడం వల్ల, కొన్ని రాష్ట్రాల్లో ప్రెసిడెంట్ రూల్ రావడం వల్ల ఈ హార్మోనీ ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రక్రియ ఏదైతే ఒకేసారి జరిగేవో అది కొంచెం దెబ్బతినేసి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వేరు టైమ్స్లో జరగడము, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడున్న బీజేపీ ఏదైతే ఉందో మళ్ళీ ఆ వన్ నేషన్ వన్ ఎలక్షన్ 1967 వరకు ఎలా అయితే పార్లమెంట్ యాజ్ వెల్ దేశాల్లో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల అసెంబ్లీలన్నిటికీ ఎన్నికలు ఒకేసారి ఎలా జరిగిందో అలాంటి ఎన్నిక ప్రక్రియనే జరపాలి అనే ఒక ఉద్దేశంతో 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని తీసుకొచ్చింది. సో ప్రతిపక్షాలు ఈ బిల్లును ఒప్పుకోకపోవడంతో ఫెడరల్ స్ట్రక్చర్ని బ్రేక్ చేస్తుంది. ఈ బిల్లు భారతదేశం యొక్క సమాఖ్య విధానం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ బిల్లు వద్దు అనేసి ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న తరుణంలో జేపీసీకి పంపించారు. ఆ జేపీసీలో ఎలాగో మీరు 1952 నుంచి 67 వరకు ఉన్నటువంటి ఎలక్షన్ మెకానిజం ఏదైతే ఉందో ఒకేసారి రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీలకి లోక్సభ ఎన్నికలు జరుపుతున్నట్లే బ్యాలెట్ పేపర్ కూడా తీసుకొస్తే బాగుంటుంది. 2004 కంటే ముందు దేశంలో బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరిగేవి అనే ప్రపోజల్ పెట్టే క్రమంలో బ్యాలెట్ పేపర్ అనేది మన యాంబిట్లో లేదు. అండ్ గవర్నమెంట్ కూడా టైమ్ అండ్ అగైన్ లోక్సభలో ఈవీఎంలను ఆపేసేసి బ్యాలెట్ పేపర్తో ఎన్నికలకు వెళ్ళాలని విపక్షాల నుంచి వస్తున్న డిమాండ్లన్నింటినీ కొట్టిపడేసేసి ఇప్పుడు గవర్నమెంట్కి మళ్ళీ బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరిపే ఉద్దేశం లేదు అనేసి గవర్నమెంట్ చాలా ఖరాఖండికి చెప్పే ప్రయత్నం చెప్పుకుంటూ వచ్చింది చాలాసార్లు. సేమ్ ఇదే అంశం మీద సుప్రీంకోర్టులో కూడా అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కేసు వేశారు. మ్యానిపులేటివ్ మెథడ్స్లో ఈవీఎంలను అడ్డం పెట్టుకుని ట్యాంపర్ చేసి బీజేపీ ఎన్నికలు గెలుస్తూ ఉంది. దీన్ని రివర్స్ చేసి మళ్ళీ బ్యాలెట్ పేపర్కి ఎన్నికలు జరిపేలా మీరు డైరెక్షన్స్ ఇవ్వండి అనేసి సుప్రీంకోర్టుని కొన్ని పార్టీలు అప్రోచ్ అయిన క్రమంలో సుప్రీంకోర్టు కూడా బ్యాలెట్ పేపర్కి వెళ్లాల్సిన అవసరం లేదు అనేసి గవర్నమెంట్ వాదానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తున్న వాదన ఏంటంటే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తే అపోజిషన్ పార్టీలు చెప్తున్నాయి ఫెడరల్ స్ట్రక్చర్ని బ్రేక్ చేస్తుంది, రాష్ట్రాల యొక్క అటానమీని దెబ్బతీస్తుంది, రాష్ట్రాలు కంప్లీట్గా కేంద్రానికి సబార్డినేట్గా మారే అవకాశం ఉంది అనేసి అపోజిషన్ పార్టీస్ చెప్తున్న క్రమంలో బీజేపీ ఏం చెప్తుంటే, ఇది ఫెడరల్ స్ట్రక్చర్ని ఎలాంటి ఇబ్బంది పెట్టేదానికి ఆస్కారం లేదు. నేను ఎర్లియర్ చెప్పినట్టు 1967 కంటే ముందు కాన్స్టిట్యూషన్ అడాప్షన్ దగ్గర నుంచి 1952లో జరిగిన ఫస్ట్ జనరల్ ఎలక్షన్ ఆఫ్ ఇండియా నుంచి 67 వరకు జరిగింది కదా, అదే మెకానిజంని మేము తీసుకొస్తున్నాం తప్ప మేము కొత్తగా వేరేదేం తీసుకురావట్లేదని చెప్పి ప్రభుత్వం తన మొండి ధోరణితో ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇప్పుడు దేశంలో జరుగుతున్న ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి, కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరుగుతున్నాయి, కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు, వివిధ లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర జరిగింది, హర్యానా జరిగింది, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, తర్వాత కొద్ది నెలల్లో మళ్ళీ మనకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, రాబోయే సంవత్సరంలో ఇంకొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదంతా ఏదైతే ఉందో 1967 దగ్గర నుంచి బ్రేక్ అవ్వుకుంటూ వచ్చిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ మెకానిజం ఏదైతే ఉందో, అప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేదు. ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1952లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినాయి రాష్ట్రాలన్నింటికి, పార్లమెంట్కి. సో తర్వాత కొన్ని కారణాల వల్ల ప్రెసిడెంట్ రూల్ రావడము, ప్రీమెచ్యూర్ డిజల్యూషన్ ఆఫ్
అసెంబ్లీస్ అవ్వడం వల్ల ఆ సైకిల్ దెబ్బతినేసి ఇప్పుడు దేశంలో ఉన్న ఎలక్షన్ మెకానిజం ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఆర్గానిక్గా ఇవాల్వ్ అవుకుంటూ వచ్చింది. అది ప్రెసిడెంట్ రూల్ వల్ల జరిగిందా, లేకపోతే ప్రీమెచ్యూర్ డిజల్యూషన్ ఆఫ్ అసెంబ్లీస్ వల్ల జరిగిందా, లేకపోతే లోక్సభ ప్రీమెచ్యూర్ డిజల్యూషన్ వల్ల జరిగిందా అనేది పక్కన పెడితే ఇది ఒక ఆర్గానిక్ ప్రాసెస్. ఈ ఆర్గానిక్ ప్రాసెస్ మొత్తాన్ని దెబ్బకొట్టేసేసి బీజేపీ అగైన్ 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 రేషన్ కార్డ్, 1 నేషన్ 1 కార్డ్ ఇలాంటి విధానాలతో ముందుకెళ్లాలని ఒక ధోరణితో ముందుకెళ్తున్న బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఒక మంకు పట్టుకొని కూర్చున్నది. బిల్లు లోక్సభలో పాస్ అవుతుందా, రాజ్యసభలో పాస్ అవుతుందా? ఎందుకంటే ఈ బిల్ పాస్ అవ్వాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కాబట్టి అకార్డింగ్ టు ఆర్టికల్ 368 రెండు పార్లమెంట్లో ఉన్నటువంటి 2 సభలు లోక్సభ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభలో రెండిట్లో కూడా స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. లోక్సభలో స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలంటే దగ్గర 360 మంది సభ్యులు బలం సపోర్ట్ కావాలి దీనికి. కానీ బీజేపీ మిత్రపక్షాలు మొత్తం కలుపుకుంటే 290 ఉన్నాయి. మిగిలిన పార్టీలు ఎవరైనా సపోర్ట్ చేస్తారు ఈ బిల్ పాస్ చేసే దానికంటే? ఇప్పటికైతే ఏ పార్టీ ముందుకు రావట్లే అపోజిషన్ బెంచెస్ నుంచి. ఒక ట్రెజరీ బెంచెస్ నుంచి 290 మెంబర్స్ ఉన్నారు. అలానే లోక్సభలో ఉన్నటువంటి 250 స్థానాలు ఉన్నటువంటి రాజ్యసభ నుంచి ఈ బిల్ పాస్ కావాలంటే దగ్గరగా 180 మంది 160 మంది సపోర్ట్ అవుతుంది. 160 నుంచి 180 మధ్యలో. కానీ రాజ్యసభలో బీజేపీకి ఉన్నటువంటి బలం, బీజేపీ మిత్రపక్షాలు అన్నీ కలుపుకొని ఉన్నటువంటి బలం 120 కంటే తక్కువే ఉన్నాయి. సో అక్కడ కూడా మళ్ళీ ఒక 40 మంది ఎంపీల యొక్క సపోర్ట్ అవసరం పడుతూ ఉంది. అక్కడ ఏ పార్టీలు, రాజ్యసభలో ఏ పార్టీలు అవసరం సపోర్ట్ పలుకుతాయి బిల్లుకి, లోక్సభలో ఏ పార్టీలు మద్దతు పలుకుతాయి తెలియని పరిస్థితి. సో బలం లేని దగ్గర కూడా బీజేపీ ఈ ఒక వాదాన్ని ఎందుకు అంత మొండి పట్టుతో ముందుకు తీసుకెళ్తుంది? అంత మొండి పట్టుతో 1 నేషన్ 1 ఎలక్షన్కి వెళ్ళాలని పూనుకున్న బీజేపీ అదే మొండి పట్టుతో ఇంతకు ముందు ఉన్నటువంటి ఓటింగ్ ప్యాటర్న్ ఏదైతే బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటేసే మెకానిజం ఉందో ఆ మెకానిజాన్ని కూడా తీసుకురావచ్చు కదా. ఎందుకంటే 1 నేషన్ 1 ఎలక్షన్ ద్వారా దేశవ్యాప్తంగా ఒకే ఫేక్ నెరేటివ్ని క్రియేట్ చేసి దేశంలో ఎన్నికలు గెలిచేదానికి బీజేపీ ప్లాన్ ఇది. కానీ 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా ఫేక్ నెరేటివ్ని క్రియేట్ చేసి గెలవాలనుకుంటున్న బీజేపీకి ఈవీఎంల ప్లేస్లో బ్యాలెట్ పేపర్ వచ్చేస్తే వీళ్ళ మ్యానిపులేషన్స్ని ఇంప్లిమెంట్ చేసేదానికి కుదరదు. కాబట్టి దేశవ్యాప్తంగా 1 నేషన్ 1 ఎలక్షన్ జరపాలి, కానీ బ్యాలెట్ పేపర్కి వెళ్ళేదానికి ఇష్టపడట్లేదు. బ్యాలెట్ పేపర్కి వెళ్ళాలి అంటే మాత్రం బీజేపీ గెలుపు మీద ఆశను వదులుకోవాలి. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో బీజేపీ మీద ఉన్నటువంటి వస్తున్న వాదన ఏంటి అంటే ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంలు ట్యాంపర్ చేసి గెలుస్తుందని చెప్తుంది, లేకపోతే ఫేక్ ఓటర్స్, మొబైల్ ఓటర్స్ని క్రియేట్ చేసి ఎన్నికలు గెలుస్తుందనే ఒక అపవాదం వస్తున్న క్రమంలో రీసెంట్గా మమతా బెనర్జీ గారు చెప్పారు, ఒక 2 ప్రైవేట్ ఏజెన్సీస్ని క్రియేట్ చేసి ఆ ఏజెన్సీల ద్వారా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుపుతున్నప్పుడు ఫేక్ ఓటర్స్ని ఎలా ఆ ఏజెన్సీల ద్వారా రిజిస్టర్ చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడ్డం పెట్టుకొని బీజేపీ వికృతంగా ఈ మొబైల్ ఓటర్స్ని ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కొత్త ఓటర్స్ని నమోదు చేసి ఆ ఓటర్లందరూ బీజేపీకి అనుకూలంగా ఉండే మొబైల్ ఓటర్స్ కాబట్టి వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకొని ఎలా గెలుస్తుంది అనేసి మమతా బెనర్జీ గారు చెప్పే ప్రయత్నం చేశారు. మహారాష్ట్రలో, ఢిల్లీలో 2 రాష్ట్రాల్లో వాళ్ళు ఈ ఫేక్ ఓటర్స్ని అప్పటికప్పుడు ఎన్నికల ముందు రిజిస్టర్ చేసి గెలిచారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రక్రియ బీజేపీకి ఈవీఎం ద్వారా సాధ్యపడుతుంది. కానీ అదే బ్యాలెట్ పేపర్ వచ్చిన తర్వాత ఎంత ఈ ప్రాసెస్ మొత్తాన్ని వాళ్ళు మళ్ళీ టేకప్ చేయాలంటే కొత్త ఎక్సర్సైజ్ని మొదలు పెట్టాలి. ఆ కొత్త ఎక్సర్సైజ్ మొదలు పెట్టాలంటే బీజేపీ పైన చేతి నుంచి పవర్ చేదాటిపోతుంది. పవర్ చేదాటిపోతే మళ్ళీ బీజేపీ జనరల్గా అధికారంలో రావడం కళ, ఒక్కసారి అపోజిషన్లోకి వెళ్తే కానీ. సో దాన్ని గుర్తెరిగిన బీజేపీ ఉన్న అధికారాన్ని చేజారకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా 1 నేషన్ 1 ఎలక్షన్కి వెళ్ళాలి. కానీ అదే తరుణంలో అపోజిషన్లు పట్టుబడుతున్నటువంటి ఇంతకు ముందున్నటువంటి ఓటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగిన ఓటింగ్ విధానము దాన్ని తీసుకురండి అంటే మాత్రం గవర్నమెంట్ ఒప్పుకోదు, సుప్రీంకోర్టులో కూడా ఒప్పించే ప్రయత్నం చేయట్లేదు. వీళ్ళు ఎంత దారుణంగా ఉన్నారో చూడండి. అంటే వీళ్ళకి అనుకూలంగా ఉండేదానికే దేశంలో చట్టాలు, వీళ్ళకి అనుకూలంగా ఉండేదానికి దేశంలో చట్టాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజాస్వామ్యాన్ని స్ట్రెంథెన్ చేసేదానికి బీజేపీ ఎలాంటి చట్టాన్ని ఇప్పటికైతే తీసుకురాలేదు. ఫ్యూచర్లో ప్రజాస్వామ్యాన్ని మొత్తానికి చంపేసేసి అసలు ఈ రాజ్యాంగం దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసేదానికి ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనే ఒక కుట్రపూరితమైన బిల్లును మాత్రం తీసుకొస్తున్నారు వీళ్ళు. థ్యాంక్ యూ.